అసలు ఆధ్యాత్మికత అంటే గడ్డాలు పెంచుకొని, బొట్లు పెట్టుకొని, కాషాయం దుస్తులు వేసుకొని, గుళ్ళు గోపురాల వెంట తిరుగుతూ, కొండలు గుట్టలు ఎక్కుతూ, దేవుడు భయపడిపోయే విధంగా 30, 40 కొబ్బరికాయలు కొట్టేస్తూ, చేతుల నిండా దారాలు కట్టేస్తూ, ఏమైనా అంటే భగవంతుని నామాలను ప్రపంచమంతా కూడా వినే విధంగా, దద్దరిల్లిపోయే విధంగా, ప్రతిధ్వనించే విధంగా, యాంత్రిక ఉపకరణాల ద్వారా భయకంపితులను చేసే విధంగా వినిపిస్తూ, నినాదాలు చేస్తూ, ఇది ఆధ్యాత్మికత అవుతుందా? ఎంత మాత్రమూ కాదు. ఆధ్యాత్మికత అంటే అంతర్గతంగా ఎదగడం. అంతర్గతంగా ఎదగడం. లోకానికి నుదుటన బొట్టు లేకపోయినా, గడ్డలు లేకపోయినా, ప్యాంటు చొక్కా వేసుకున్నా, చేతులకు దారాలు లేకపోయినా, వేళ్ళకి ఉంగరాలు లేకపోయినా, జ్ఞానం కలిగి ఉండడమే ఆధ్యాత్మికత. నిజమైన జ్ఞానం కలిగి ఉండడమే ఆధ్యాత్మికత. ఎలా వచ్చామో, ఎలా వెళ్ళిపోతున్నామో, ఉండే ఈ మధ్యకాలంలో ఈ దేహం చేత మనం సాధించవలసిన ప్రయోజనం ఏమిటో తెలుసుకుని ఆ ప్రయోజనానికి అనుకూలంగా బతకడమే ఆధ్యాత్మికత.